అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా శ్రీ పట్టాభి పేరయ్య గారిని ఈరోజు నియమించడం జరుగుతుంది. అదేవిధంగా వారు పట్టాభి పేరయ్య గారిని రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా బాపట్ల జిల్లా కన్వీనర్గా శ్రీ సద్దా సురేష్ దుర్గా ప్రసాద్ గారిని నియమించడం జరుగుతుంది. అదేవిధంగా పచ్చూరు నియోజకవర్గ అధ్యక్షులుగా శ్రీ కానుగుల వెంకటేశ్వర్లు గారిని నియమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్దలు సుదీర్ఘకాలంగా గత 20 సంవత్సరాలుగా బీసీ ఉద్యమం క్రియాశీలకంగా ఉన్నటువంటి తివారీ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. వారందరికీ ఓబీసీ సంక్షేమ సంఘంలో ఈరోజు జాయిన్ చేస్తూ వారికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. యాభై 2% పైగా జనాభా కలిగి ఉన్నటువంటి బీసీల యొక్క సామాజిక భద్రతకి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీ మేరకి బీసీ సామాజిక రక్షణ చట్టాన్ని ఈ నెలలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సామాజిక రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ రక్షణ చట్టంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చట్టంలో ఏదైతే బీసీ సమూహం కానీ లేదా ఎస్సీ ఎస్టీ సమూహాల మధ్య ఘర్షణలు జరిగి దాడులకి ఎవరు పాల్పడినా కానీ వారి మీద ఆయా రక్షణ చట్టాలు ఏవైతే అత్యాచార నిరోధక చట్టాలు ఉన్నాయో వాటి ద్వారా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వ్యక్తిగత దూషణలు, కులం పేరుతో వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణల్ని ఈ చట్ట పరిధిలో తీసుకురాకుండా ఈ చట్టాన్ని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కానీ బీసీ రక్షణ చట్టాన్ని కానీ దుర్వినియోగం కాకుండా చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రేపు జరిగేటువంటి మంత్రిమండలి బీసీ సామాజిక రక్షణ చట్టం మీద ఒక విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే సంవత్సరం కాలం పైన గడిచింది, ఇప్పటికే ఈ రాష్ట్రంలో బీసీ మహిళల మీద అగత్యాలు, అత్యాచారాలు, దాడులు, బీసీలని సాంఘిక బహిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పరిపూర్ణంగా ఆ యొక్క సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వాటి మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటే ఈరోజు బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లో తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానితో పాటు ఈరోజు రాష్ట్రంలో బీసీలకు కానీ పేద వర్గాలు చెందినటువంటి చిన్నకారు రైతాంగం యూరియా దొరక్క తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. అందుకని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ప్రాథమికంగా తీసుకున్నటువంటి చర్యల్ని అభినందిస్తా ఉన్నాం. అయితే ఈ చర్యలు సరిపోవు. కేంద్రం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రైతులు, చిన్నకారు రైతులు, పేద రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. యూరియా దొరక్క ఆ సమస్యను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దానితో పాటు ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరుకి దరఖాస్తులు చేసి ఉన్నారు. కానీ ఇప్పటికి ఆ కాల పరిమితి కూడా గడిచి 4 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు బీసీ నిరుద్యోగులకి చేయూతలు అందించడంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే బ్యాంక్ లింకేజ్ రుణాలను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్బీసీ ఎఫ్డిసి పథకం కింద జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి
మరి 3 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు 50% సబ్సిడీతో రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో జిల్లాల యూనిట్గా ఆ యాక్షన్ ప్లాన్ తక్షణమే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. దానితో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లో ఏదైతే జీవో నెంబర్ 77 అనుసరించి ఈరోజు చైర్మన్ని జిల్లాల యూనిట్గా తీసుకొని చేసినటువంటి నియామక ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దాలంటే రాబోయేటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లో 75% పదవులు ఈరోజు బీసీలకి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే సీఎంఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈరోజు బీసీ వర్గాలకు చెందినటువంటి వారికి ఎస్సీ ఎస్టీలకు చెందిన మహిళలకి రావాల్సినటువంటి చైర్మన్ పదవులు దక్కకుండా ఈరోజు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీసీ వర్గాల్లో కుల వృత్తులు చాలా ఉన్నాయి. ఆ కుల వృత్తులను ఆదుకోవటానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేషన్ చైర్మన్ నియమించింది. ఆ కార్పొరేషన్ చైర్మన్లకి మరి ఉత్సవ విగ్రహాలుగా లేకుండా ఆ కార్పొరేషన్లకి ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా ప్రతి కార్పొరేషన్కి 10 కోట్ల నుంచి ఆ జనాభా దామాషా ప్రకారం మరి నిధులు కేటాయించి మరి నిరుద్యోగ యువతకు కానీ ఆ కులాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా ఈరోజు ఆధునిక ప్రపంచంలో గ్లోబలైజేషన్ పరిణామాల క్రమంలో మరి ఈరోజు కుల వృత్తులు అన్ని కూడా ధ్వంసమైన ఆధారంగా జీవనం సాగిస్తున్నటువంటి బీసీ వర్గాలకి మరి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ అంశాలన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దానితో పాటు ఈరోజు జాతీయ స్థాయిలో ఓబీసీ వర్గాలకి దేశవ్యాప్తంగా ఈరోజు బీసీ వర్గాలకు కానీ ఓబీసీ వర్గాలకి న్యాయం జరగాలంటే ప్రత్యేకమైనటువంటి మరి మంత్రిత్వ శాఖ అవసరం. ఓబీసీ వర్గాలకి 77 సంవత్సరాలుగా ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. ఈరోజు ఎస్సీలకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది, ఆదివాసీలకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది, మైనార్టీలకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి జంతువులు ఎన్ని ఉన్నాయి అనేది లెక్కించడానికి కూడా ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది. కానీ ఈ దేశ జనాభాలో స్థూల ఉత్పత్తిలో జీడిపి వృద్ధి రేటులో గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి కీలకమైనటువంటి ఓబీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. ఆ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద నరేంద్ర మోడీ గారి తల్లి గారి మీద రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి భారత మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.